సికింద్రాబాద్లో టెంపుల్ ఉండేది అమ్మమ్మ వాళ్ళ డాడీ వాళ్ళది. ఓకే. సో అక్కడ గాయత్రి అమ్మవారు ఉంటారు. సో తనకి ఈ పూజ చేస్తారు, దసరాలో ఏ పూజ చేస్తారో అది. సో మేము చిన్న పిల్లలము వెళ్ళే వాళ్ళం, పూజ టైంకి అయిపోయే టైంకి వెళ్ళే వాళ్ళం. అలా రోజు అమ్మమ్మ వెళ్ళే వాళ్ళు అనమాట. తర్వాత చూసేదాన్ని, చూసుకుంటూ అసలు ఏం చేస్తున్నారు అనేది ఐడియా లేదు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. బట్ ఇవి చేస్తారు అనేది ఒకటి తెలుసు. తర్వాత సుహాసిని పూజ అని నాకు ఇచ్చేవారు. నాకు అండ్ నా కజిన్ ఉండేది. సో మా ఇద్దరికి సుహాసిని, మేమే ఎవ్రీ ఇయర్ సుహాసిని పూజలో కూర్చునే వాళ్ళం. సో అది అయిన తర్వాత మా తమ్ముడి తరుణ్, మై బ్రదర్ ఆఫ్టర్ మీ, సో వాడికి ఏంటంటే వాడు సేమ్ టెంపుల్లో అక్కడ ఏం జరుగుతుందో పక్కకు సెటప్ చేసుకొని పెట్టుకొని అలా ఈవెన్ హీ డజంట్ నో అసలు ఏంటి అనేది. సో అన్ని ఉపచారాలు అక్కడ ఎలా చేస్తున్నారో ఇక్కడ అలా చేసేవాడు. తర్వాత అక్కడ మా అమ్మమ్మ వాళ్ళ బాబాయ్ చేపించేవారు. తన దగ్గర వెళ్ళి కూర్చొని ఒక్కొక్క 64 ఉపచారాలు ఉంటాయి దీంట్లో. సో ఒక్కొక్క ఉపచారానికి మంత్రం ఏంటి, ఎందుకు చేస్తారు అన్ని రాసుకున్నాడు మై బ్రదర్.